కార్ కొనడానికని వెళ్తున్నాము సిటీ. మా చిన్న కార్లో వెళ్తున్నాము, పెద్ద కార్ తీసుకురావడానికి. ఎందుకంటే ఇది 10 years అయిందండి తీసుకొని. ఇంకా మా జనరేషన్ అయిపోయింది, మా పిల్లల జనరేషన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా మా బాబుకి ఆ హైట్కి ఏంటంటే ఇది సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి కార్ చేంజ్ చేద్దామని వెళ్తున్నాము. ఏ కారు తీసుకుంటామో మీరు చూడండి. ఓకే, చూసారా ఫ్రెండ్స్, హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయాం మేము. ఈ హైదరాబాద్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా నాకు టెన్షన్గా ఉంటుంది. ఆ రోడ్స్, ఆ ట్రాఫిక్, ఆ జనాలు, అసలు అయ్యే పరిస్థితి అన్నమాట. అసలు కారు కొనాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోతున్నాయి నాకు అసలు. అసలు ఇప్పుడే ఇంకా డెసిషన్ మార్చేసుకున్నానండి. ఇప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ వచ్చింది ఇప్పుడు నాలో. ఎందుకంటే ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కదా. మన ఆర్జీవీకి కూడా అలాగ మారిందనమాట. నాకే కదా, నా ఫ్యామిలీకి మారిపోయింది. ఇక 2 కార్లు అసలు చేంజ్ చేయాలనుకున్నాం కానీ ఇంకా 2 కార్లు ఉంచేసుకుందాము. ఎందుకంటే నేరో రోడ్స్కి మన ఈ ఈ బుల్లి ఆటో లాంటి కార్ ఏమో నేరో రోడ్స్కి, హైవేలో వెళ్ళేటప్పుడు ఏంటంటే లాంగ్ జర్నీలు చేస్తున్నప్పుడు హైవేలో వెళ్తాం కదా, అప్పుడు ఏంటంటే పెద్ద కార్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే లగేజ్ ఉంటుంది, నలుగురము, కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ బూట్ స్పేస్ కూడా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి మేము ఇంకా 2 ఉంచేసుకోవాలని ఇంకా ఇప్పుడే డెసిషన్ మార్చేసుకున్నాం మేము. ఇంకా వన్ మోర్ థింగ్ అండి, మనకి పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మన రిలేటివ్స్ ఇంటికి కానీ, ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఒక్కొక్క చోట పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒకటే అనుకున్నాం అనమాట, పార్కింగ్ ఉన్న చోట మళ్ళీ వెళ్ళిన చోట కూడా మనం ట్రబుల్ అవ్వకూడదు. మన మన వాళ్ళకి కూడా అయ్యో వీళ్ళ కారు పెట్టుకోవడానికి పార్కింగ్ లేదని వాళ్ళకి అలా ఫీల్ అవ్వకుండా, అలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఏరియాని బట్టి మనం కార్ని తీసుకొని వెళ్ళాలి అని అలా కూడా ఆలోచించి ఇక 2 ఉంచేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఇంకా ఆల్రెడీ మేము టాటా హ్యారియర్, క్రేటా, వెన్యూ 4-5 చూసామండి. నెక్సాన్, అంటే కొంచెం ఈ కార్లు నాకు నేమ్స్ అంతగా గుర్తుకుండవు, నాకు గుర్తుని 4 చెప్పేశాను. చూసాము కానీ ఫైనల్లీ మా వారు, మా బాబు వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేశారు. ఇంకా చూడండి మీరే ఏం సెలెక్ట్ చేశాము, ఎలా ఉందో కూడా చెప్పండి.
ఓవరాల్గా ఆల్రౌండ్ అంతా మీరు ఇది ఓవరాల్గా అంటే సార్ ఇప్పుడు మనకి కేపీఎస్ తీసుకుంటే బడ్జెట్ రేట్ 10 lakhs ఇది టోటల్ టాప్ అండ్ దగ్గర 1650 ఉంటుంది దాంట్లో 2 lakhs డిఫరెంట్ ఆ 2 lakhsలో కూడా మీకు అన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఓకే అంటే ఫీచర్స్ వైజ్ కాంప్రమైజ్ అవ్వాల్సింది నెక్స్ట్ కేపీఎస్ తీసుకుంటాం అంతే తప్ప మిగతా పర్ఫార్మెన్స్ అన్నీ సేమ్. మీరు ఓన్లీ ఆ 2 lakhs బట్టి ఫీచర్స్ ఓకే టాప్ అండ్ కాదు ఇదే వెహికల్ మీరు స్టిల్ వర్తే కదా అన్ని వర్త్ స్టేషన్ ఇప్పుడు మనకు వచ్చే వెహికల్ సన్రూఫ్ వస్తుంది, సన్రూఫ్ వస్తుంది, ఇంటీరియర్ లోపల ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుంది, లెదర్ సీటింగ్ ఉంటుంది, యూవీ కంట్రోల్స్ ఉంటాయి. ఇది ఏంటి యూవీ గో కంట్రోల్ అంటే స్పెసిఫిక్ అంటే యాప్ మనం యాప్స్ కంట్రోల్ చేయొచ్చు. 37 ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. 37 ఫీచర్స్కి సపరేట్ యాప్ ఉంటుంది, యూవీ గో యాప్ ఉంటుంది ఇండియా. సో ఇది HTX బేస్ వేరియంట్లోనే వచ్చేస్తుంది. ఇది కేఎస్ ఎక్స్ అన్ని ఇంజన్స్ సేమ్, అన్ని పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటాయి, బాడీ క్వాలిటీ కానీ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేది ఫీచర్స్. మీ ఒపీనియన్ అయితే HTX బెటర్. ఎక్స్ అయితే బెటర్ సార్, ఎందుకంటే కేప్లస్ తీసుకుని నాకు పక్క నుంచి ఎక్స్పోయినట్లు కలర్స్తుంది కదా. ఫీచర్స్ వైజ్గా బెటర్ మేడం, టాప్ అండ్ కదా 2 lakhs కూడా అదే అన్నది. పెద్ద వెహికల్ ఫీచర్స్ అన్ని నీకు అదే వస్తున్నాయి అంటే ఇప్పుడు సేమ్ అన్ని వేరియంట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే అదే అన్ని వేరియంట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి తీసుకోవచ్చు. తీసుకొస్తాను. అన్నీ సూపర్గా ఉన్నాయండి, ఏది డిసైడ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక మేము రిటర్న్ అయిపోతున్నామండి. ఫైనల్ అయిపోయింది, ఇంకా కియా సెల్టాస్ తీసేసుకున్నాము. కానీ ఏ కలర్ తీసుకున్నామో మీరు కమెంట్స్లో రాయండి, గెస్ చేయండి. కారు 2 weeksలో డెలివరీ అవుతుంది. ఇంకా అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను, దాని గురించి చెప్తాను. సెల్టాస్ ఎలా ఉంది ఏంటి అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.